నన్ను చూసి గర్వపడ్డానికి నేనేం చేశాను? నా కోసం మీరు ఎన్నో చేస్తున్నారు సార్, కానీ నేనే మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను. నువ్వు నువ్వు నన్ను కష్టపెట్టడమా? ఇంపాసిబుల్. నీకోసం ఏదైనా చేసే అవకాశం రావడమే నా అదృష్టం జాను. ఇందులో కష్టాన్ని కాదు, నా ఇష్టాన్ని చూడు. ఎంతో విలాసంగా బతికేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని అసౌకర్యాలే కదా. అసౌకర్యాలా? ఎవరన్నారు జాను? నేనిక్కడికి వచ్చాకే అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. అవును జాను, ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న సంతోషం ఏంటో ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఈ ఇంట్లో అడుగు పెట్టాకే బంధాల విలువేంటో తెలిసింది. బంధుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమైంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నేను ఇక్కడే కదా జాను నేర్చుకున్నాను. అమ్మా నాన్నల దగ్గర నేర్చుకోవాల్సింది, కానీ నాకు అవకాశం లేదు కాబట్టి అత్తయ్య మావయ్యని చూసి నేర్చుకుంటున్నాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో ఐ లవ్ యూ జై సార్. ఏమో లవ్ యూ టూ జాను. నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో. జాను, నీ కళ్ళు ఎప్పుడు ఆనందంతో చిచ్చుబుడ్డిలా వెలిగిపోతూ ఉండాలి, కానీ నేను ఇలా కన్నీళ్లతో తడిచిపోకూడదు, సరేనా? నువ్వు నిండావేమో. నువ్వే కాదు జాను, మన వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. మా అన్నయ్య ఇంటికి వచ్చేస్తే ఇంకంతా హ్యాపీనే సార్. వస్తాడు జాను, తప్పకుండా వస్తాడు. సార్ చెప్పడం మర్చిపోయాను, రేపు ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకోవడానికి అక్కకి సాయంగా వెళ్తున్నాను. వెళ్ళు జాను, మనం మీ అన్నయ్యని బయటికి తీసుకురావాలి. తర్వాత నీకు నేను క్లాసెస్ కంటిన్యూ చేసి నీతో ఎగ్జామ్స్ రాయించాలి. నీ రిజల్ట్ చూసి మీ ప్రిన్సిపల్ షాక్ అవ్వాలి. తప్పకుండా సార్. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే ఇప్పటికిప్పుడు అన్నయ్యతో మాట్లాడాలంటే ఎలా వదినా? ప్లీజ్ తులసి, ఒకే ఒకసారి హరీష్ గొంతు వినాలనుంది, కాదనుకో ప్లీజ్. కీర్తి, ఏంటమ్మా ఏమైంది? ఏవండి, వదిన అన్నయ్యతో మాట్లాడతానంటుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఆయన ఎలా ఉన్నాడో ఏంటో ఒక్కసారి మాట్లాడాలనుంది. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, బావగారితో మాట్లాడించన్నయ్య. ఎలాగండి? అన్నయ్యతో ఎలా మాట్లాడుతుంది? మీరు ఎలా మాట్లాడిస్తారు? కడుపుతో ఉన్న చెల్లి కన్నీళ్లు పెట్టుకుని అడుగుతుంటే ఎలాగైనా సరే నెరవేర్చాల్సిందే. హలో హలో సిద్ధు గారు. ఎస్పీ గారు, మీరు ఫేవర్ చేయాలి సార్. చెప్పండి సార్. అది ఒక 2 minutes సార్, చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైందన్నయ్య? ఫోన్ చేయిస్తానన్నారమ్మా.
హలో సార్ సిద్ధు గారా? అవునండి. ఇదిగోండి హరీష్తో మాట్లాడండి. ఇదిగో. హరీష్, కీర్తి, ఎలా ఉన్నావు హరీష్? నేను బానే ఉన్నాను బేబీ. నీకు దూరంగా ఉన్నానన్న బాధ తప్ప నాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. నువ్వు నా గురించి అస్సలు బాధపడద్దు. నన్ను బయటకు తీసుకురావడానికి మా చెల్లి మీ అన్నయ్య ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. త్వరలోనే నేను తప్పకుండా బయటకు వస్తాను. అప్పటిదాకా నువ్వు హ్యాపీగా నవ్వుతూ మన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, సరేనా? ఈ 4 రోజులు నువ్వు ధైర్యంగా ఉండు. తర్వాత అన్నీ మనకి మంచి రోజులే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. జాగ్రత్త. సరే, నువ్వు జాగ్రత్త. థ్యాంక్ యూ అన్నయ్య. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? అన్నగా ఇది నా బాధ్యత. కొంతమంది పెట్టే ఇబ్బంది ఇక్కడ ఎప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు ఇలా నీ ఇబ్బంది షేర్ చేసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు హ్యాపీయే కదా? సరే, నువ్వు ఇంకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. కొంతమంది పెట్టే ఇబ్బంది ఇక్కడ ఎప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంటుందమ్మా. ఏమండి, ఏంటి? భార్యాభర్తల బంధం అనేది కేవలం 7 అడుగుల బంధం కాదు, జన్మ జన్మల అనుబంధం అంటారు. ఏయ్, చెప్పాలనుకున్నది ఏదో సూటిగా చెప్పి తగలడు. ఎంత కాదనుకున్నా హరీష్ మన ఇంటి అల్లుడండి. పాపం అన్యాయంగా అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నాడు. అతన్ని ఎలాగైనా విడిపించి అది కల్లో కూడా జరగని పని.